నెబుకద్నెజరు గురించి మనకు తెలుసు. మృగ స్వభావం వచ్చిన తర్వాత రాజ్యాన్ని కోల్పోయాడు, తన వారినందరినీ కోల్పోయాడు, ఒంటరిగా అడవిలో మృగాల మధ్యలో బ్రతికాడు. కొంతమంది కాలేజెస్కి వెళ్తున్నారు కదా, అయితే వారికి ఎవరు ఏ బోధ చేశారో మనకు తెలీదు. మనుషుల యూట్యూబా ఏ బోధ చేసిందో తెలీదు. దేవుడు దేవుడు అని మనల్ని బంధించేస్తూ ఉన్నారు, మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. కాబట్టి దేవుని మందిరానికి మనం వెళ్ళకూడదు, స్వేచ్ఛగా బ్రతుకుదాం, మన జీవితాన్ని మనం సంతోషంగా జీవిద్దాం. మన సంతోషాన్ని మనకు దూరం చేసేది ఈ భక్తి మార్గమే. కాబట్టి మనకు భక్తి వద్దు, దేవుడొద్దు. నేను 2 పిల్లల్ని చూశానండి, ఆశ్చర్యం. అప్పటి వరకు భక్తిగా బ్రతికిన బిడ్డలు, అప్పటి వరకు దేవుని సన్నిధిలో జీవించిన బిడ్డలు కాలేజీలో ఎంటర్ అయిన వెంటనే, స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్లో ఎంటర్ అయిన వెంటనే మనం సంతోషంగా బ్రతుకుదాం, మనం కోరుకున్నట్లుగా మనం జీవిద్దాం. ఒకవేళ అలా జీవించడానికి మన తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మనమందరం కలిసి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఎంత వేదన అంటే ఆ మాట విన్న తర్వాత చాలా దుఃఖం అండి, చాలా వేదన పడ్డాను, చాలా బాధపడ్డాను నేను. దేవుని బిడ్డ, మనమే బలమైన ఆహారం మన పిల్లలకు పెడితే ఆ మాటలు వారిలో పనిచేస్తాయా? ఎందుకు పని చేయలేదు ఆ మాటలు వారిలో? చిన్న వయసులో మనం స్వేచ్ఛగా బ్రతకనివ్వట్లేదు, మనం కోరుకున్న సంతోషం మనకివ్వట్లేదు. మనం సంతోషంగా ఆనందించాలి, మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఏంటో ఎంజాయ్మెంట్ అంటే? దైవ సన్నిధిలో లేని ఎంజాయ్మెంట్ లోకంలో ఎక్కడైనా ఉందా? ఆ మాటలకు మన బిడ్డలు ప్రలోభపడుతూ ఉన్నారంటే రీసెంట్గా విన్న మాటలు ఇవి. దేవుని మాట చెప్పొద్దు నాకు, ఎంత భయంకరం! ఇవన్నీ మూర్ఖ స్వభావం. ఈ పశు స్వభావంతో బ్రతుకుతున్న కుమారులని సమూయేలు చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే పెరుగుతున్నాడు. కుమారులు ఏలి ఎదుటే పెరిగారు, తన సొంత కుమారులు. ఈ సమూయేలు ఏలి ఎదుటే పెరిగారు. ఆ కుమారులు బహుదుర్మార్గులైపోయారు. ఈ ఏలి ఓ గొప్ప దైవజనుడయ్యాడు.